అందరికీ నమస్కారం. చీపురు కింద ఈ వస్తువును దాచి ఉంచితే చాలు, రాత్రికి రాత్రే కష్టాలు పోతాయి. మీ జీవితంలో అద్భుతంగా మారిపోతుంది. అయితే స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన విషయం. మన అందరి ఇళ్లల్లో చీపురు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే చీపురు కింద ఏ వస్తువులను ఉంచితే ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఎప్పుడు తప్పులు చేయకండి. చీపురు విషయంలో తెలియక చీపురు విషయంలో తప్పులు చేస్తే కష్టాలు అనుభవించాల్సిన అవసరం అనేది వస్తుంది. ఎవరైతే చీపురుని సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం అనేది చేయకూడదు. చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. చీపురుని ఎప్పుడు కూడా కాలితో అనేది తొక్కకూడదు. వాకిలి ఊడ్చే చీపురుని బాత్రూంలో పెట్టకూడదు. బయట ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చును. ఇక ప్రత్యేకించి చీపురును కింద ఈ వస్తువులు పెడితే రాత్రికి రాత్రే మీరు కష్టాలు అన్నీ కూడా పోతాయని శాస్త్రం పండితులు చెబుతున్నారు. మరి ఈ చీపురుని కింద ఏ వస్తువులను పెడితే కష్టాలు పోతాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చీపురు మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. మన అందరి ఇళ్లల్లో ఖచ్చితంగా 2 లేదా 3 చీపుర్లు అనేవి ఖచ్చితంగా వాడతాము. అయితే ఆ చీపుర్లను వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టకపోతే మనపై, మన కుటుంబంపై, మన జీవితాలపై చాలా చెడు ప్రభావం అనేది చూపుతుంది అని పండితులు చెబుతున్నారు. చీపురు విషయంలో తెలిసి తెలియక తప్పుల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు. దీనివల్ల ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతాయి. చీపురుతో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. పొరపాటున కూడా మీరు ఈ చీపురుతో ఇలా చేశారంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం అనేది వస్తుంది. చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధం చెందింది కాదు, శనీశ్వరునికి మరియు రాహు కూడా చీపురు ప్రసిద్ధి చెందినదే. చీపురు శనీశ్వరుని ఆయుధం. ఎంతో ప్రసిద్ధి చెందిన చీపురుని ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. విరిగిపోయిన చీపురును, బాగా పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో డబ్బు మిగలదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీరు పేదరికం అనుభవించాల్సిన వస్తుంది. చాలామంది తెలియక పాడైపోయిన చీపురుని పారే కాలువలో అంటే ప్రవహించే నీటిలో పడవేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఇల్లు శుభ్రం చేసే చీపురును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చీపురును, చాటను ఒకే దగ్గర ఉంచకూడదు. వీటిని ఒకే చోట ఉంచితే మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి చీపురును ఒకవైపు, చెత్త ఎత్తే చేటను మరొక వైపు పెట్టుకోవాలి. మీరు ఇంట్లో వాడే చీపురును సరే లేదా బయట వాడే చీపురునైనా సరే ఇంట్లో ఒక మూలన పెడతాము. కానీ అలా మూలన పెట్టినప్పుడు కుచ్చు భాగం కిందికి, మనం పట్టుకునే హ్యాండిల్ పై భాగానికి ఉండాలి అని పండితులు చెబుతున్నారు. అలాగే ఇటీవల కాలంలో ప్లాస్టిక్ చీపురులు కూడా వచ్చాయి. ఇంటిలో ప్లాస్టిక్ చీపురులను వాడటం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ప్లాస్టిక్ చీపురులతో ఇల్లు అంతగా శుభ్రం కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మామూలు చీపురులు వాడడం మంచిది. మరొక విషయం ఏమిటంటే పూజా గదిలో చీపురును అస్సలు వాడకూడదు. పూజా గదిలో చీపురును నిషేధించారు మన పండితులు. అయితే మనలో కొంతమంది ఇంటిలో వాడే చీపురుని పూజా గదిలో వాడడం లేదు కదా. పూజ ప్రత్యేకంగా ఒక చీపురును ఉంచుతాము కాబట్టి పూజా గదిలో చీపురును వాడితే తప్పేమిటి అని అనుకుంటూ ఉంటారు. కానీ పూజ గదిలో చీపురును వాడటం వల్ల పొరపాటున ఆ చీపురును దేవుని ఫోటోలు కానీ, పూజకు సంబంధించిన వస్తువులను కానీ తగిలితే అది చాలా పెద్ద తప్పు అని పండితులు చెబుతున్నారు. మీరు పూజ గదిలో చీపురును వాడే బదులు ఒక క్లాత్ని వాడండి. ప్రతిరోజు ఆ క్లాత్తో పూజ గదిని శుభ్రం చేసి ఆ తర్వాత వారానికి ఒకసారి ఆ క్లాత్ని తడుపుకోండి. ఒకవేళ మీరు ఇప్పటివరకు పూజ గదిలో తెలియక చీపురుని వాడారు, ఇప్పుడు తెలుసుకున్నారు కదా. కాబట్టి సాధ్యమైనంత వరకు పూజ గదిని క్లాత్తో శుభ్రం చేసుకోండి. ఇక చీపురు విషయానికి వస్తే ఇల్లు వచ్చిన తర్వాత చీపుర్లు డైరెక్ట్గా మూలలో పెట్టకూడదు. ఒకసారి చీపురుని దులిపి ఆ తర్వాత మూలలో పెట్టుకోవాలి. అలాగే బయట వరండా ఊడ్చే కొబ్బరి చీపురుని కొంచెం నీటితో కడిగి ఆ తర్వాత కొంచెం సేపు ఉంచాలి. నీళ్లు కారిపోయిన తర్వాత, చీపురు ఆరిపోయిన తర్వాత ఆ చీపురుని ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి. చీపురు వాడిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు, మీ ఇంట్లో ఎవరికి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. చీపురును ఈశాన్యంలో అస్సలు పెట్టకూడదు. తూర్పు వైపున గోడకు ఆనించి పెట్టకూడదు. అలాగే ఆగ్నేయ వైపు గోడకు ఆనించి చీపురును పెట్టకూడదు అని మన పండితులు చెబుతున్నారు. ఇలా పెట్టకూడదు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటి తూర్పు వైపున చీపురును పెట్టకూడదు. ఎందుకంటే తూర్పు వైపు దేవతా మందిరాలను నిర్మించుకుంటూ ఉంటాం కదా. కాబట్టి దేవుని పూజ మందిరాలు అన్ని తూర్పు వైపునే ఉంటాయి. కాబట్టి తూర్పు వైపున, తూర్పు గోడకు చీపురును ఆనించి అనేది పెట్టకూడదు. ఇకపోతే ఆగ్నేయంలో వంటగదులు నిర్మించుకుంటూ ఉంటాం. వంటగదిలో చీపురుని ఎవ్వరూ పెట్టరు. ఎందుకంటే చీపురుకు చాలా చెత్త అంటి ఉంటుంది, బ్యాక్టీరియా వంటివి ఉంటాయి. కాబట్టి ఆగ్నేయ దిశలో చీపురును పెట్టకూడదు. ఇకపోతే ఈశాన్య దిశలో చీపురును పెడితే ఆర్థిక
ఆర్థిక పరంగా చాలా నష్టాలు కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు అప్పుల భారీగా కూడా పెరిగిపోతాయి. జీవితంలో ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి చీపురుని తూర్పు, ఆగ్నేయ, ఈశాన్య తప్ప నైరుతి వాయవ్యంలో పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చీపురుని ఎక్కడ పెట్టుకోవాలి అంటే తూర్పు, ఆగ్నేయ, ఈశాన్య మూలలో అనేది పెట్టకూడదు. నైరుతి, వాయవ్య మూలల్లో చీపురు ఉండవచ్చును. నైరుతి అంటే పడమరకు, దక్షిణకు మధ్య ఉండే ప్రదేశం. అలాగే వాయవ్యం అంటే పడమరకు, ఉత్తరానికి మధ్య ఉండే ప్రదేశం. ఈ నైరుతి వాయువ్యాల్లో చీపురుని ఎవరికి కనబడకుండా పెట్టుకోవాలి. ఇక వాస్తు ప్రకారం చీపురుని ఏ మూలలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉంటుందో హిందూ ధర్మాలలో ఇల్లే దేవాలయం అని చెప్పారు. అందుకే ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటేనే ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తూ పెరుగుతుంది. ఎందుకంటే చీపురికి లక్ష్మీదేవికి చాలా సంబంధం ఉంది. ఇక పేదరికం పోయి ధన ఆగమనం జరగాలంటే రాత్రి సమయంలో చిన్న పరిహారం చేయాలని పండితులు సూచిస్తున్నారు. అసలు ఏం చేయాలి అంటే రాత్రి సమయంలో పడుకునే ముందు 2 యాలకులను చీపురు కింద పెట్టండి. పెట్టే ముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని కోరుకోండి. అలా రాత్రంతా వదిలేయండి. మరునాడు ఉదయం నిద్ర లేవగానే ఆ చీపురు కింద ఉంచిన యాలకులను తీసి డస్ట్బిన్లో పడేయండి. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేయాలి. వరుసగా 5 శుక్రవారాలు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. పేదరికం పోయి ధనలాభం ఖచ్చితంగా కలుగుతుంది అని స్వయంగా ఆ లక్ష్మీదేవియే చెప్పింది. కనుక మీరు కూడా చీపురుతో చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకోండి. అలాగే చాలామందికి తెలియక చీపురుతో చేసే అతిపెద్ద తప్పులు ఏమిటంటే చీపురుతో పిల్లల్ని కొట్టడం. చీపురుతో పిల్లల్ని కొట్టడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం అనేది వస్తుంది. చీపురుతో పిల్లల్ని కాదు, ఆవులను, కుక్కలను, పిల్లులను, అసలు ఏ జంతువులను కూడా కొట్టకూడదు. ఏ జీవిని కొట్టకూడదు. అలాగే చంపకూడదని పండితులు చెబుతున్నారు. ఇంట్లోకి ఏవైనా పురుగులు, కీటకాలు వచ్చినప్పుడు వాటిని చంపడానికి కూడా చీపురును అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే చీపురుతో ఇల్లును శుభ్రం చేస్తే పురుగును చంపితే వాటి రక్తం లేదా వాటికి ఉన్న క్రిములు అనేవి చీపురుకి అంటుకుంటాయి. వాటిని చంపిన చీపురుతో మీరు ఇల్లు ఊడిస్తే ఇల్లంతా బ్యాక్టీరియాతో నిండిపోతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి ఏ కీటకాలను చంపకండి. అలాగే పిల్లలను, ఆవులను కూడా కొట్టకండి. కుక్కల్ని కూడా చీపురుతో కొట్టకండి. పిల్లలలో దేవుడు ఉంటాడని మన పెద్దలు అంటూ ఉంటారు. అలాగే ఆవులలో లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు. కాబట్టి అలా అవమానించిన వారము అవుతాము. వారి కోపానికి గురి అవుతాం. కాబట్టి చీపురుతో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. అలాగే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురుని నిల్చోపెట్టకుండా పడుకోబెడితే ఇంకా మంచిదని పండితులు చెబుతున్నారు. చీపురుని నైరుతి వాయవ్యంలో మాత్రమే ఉంచుకోవాలి. ఇలా చీపురుని ఇంట్లో ఈ దిక్కులో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. అలాగే చీపురుని కొనే విషయంలో కూడా కొన్ని నియమాలు అనేవి పాటించాలని శాస్త్రం తెలిసిన పండితులు చెబుతున్నారు. కొన్ని వారాలలో, కొన్ని తిథులలో చీపురులను అస్సలు కొనకూడదు అని పండితులు కూడా చెబుతున్నారు. మరి అవి ఏ తిథి, ఏ వారాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళవారం, శుక్రవారం, మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు అనేది కొనుగోలు చేయకూడదు. గ్రహణానికి ముందు రోజు, గ్రహణం ఉన్న రోజు, గ్రహణానికి తర్వాత రోజు చీపురు అనేది అసలు కొనకూడదు. పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు, హస్తశ్రావణం, రోహిణి, పుష్యమి, ఉత్తర, భాద్ర, అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు అస్సలు కొనకూడదు అని పండితులు అలాగే వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంట్లో పాడైపోయిన చీపురు సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం మాత్రమే బయట పడేయవలెను. ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు ఆ తర్వాత అసలు వాడరాదు. దానిని పడవేయవలెను. బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి 6 ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్ళీ వాడకూడదు. వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంటి లోపల, బయట ఒకే చీపురు వాడకూడదు. పూజ గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవడం చాలా మంచిది. సంధ్యా సమయానికి ముందుగానే అంటే సాయంత్రం 5:30 లోపే ఇల్లు శుభ్రం చేసుకోవాలని వాస్తు ప్రకారం చీపురు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. ఏదైనా మూల ప్రదేశాలలో మాత్రమే పడుకోబెట్టాలి. అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును వాడకూడదు. అలాగే ఇంటిని ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయటకు డబ్బాలో వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపురును అనేది ఉంచకండి. ఎందుకంటే వంటగది మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు ఉంటాం. మీరు మర్చిపోయి వంటగదిలో చీపురు ఉంచితే మీకు ఆహారం దొరకడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. చీపురే కాదు, ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు. చీపురు విషయంలో మీరు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే మీరు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్ర నిపుణులు
అంటున్నారు. మరి మీరు కూడా ఈ చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను సిరి సంపదలను సొంతం చేసుకుంటారని, అలాగే మీరు ఆనందంగా జీవిస్తారని అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లక్ష్మీదేవి అని ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.